ట్రంప్ వేసిన ముందడుగు మూడో ప్రపంచ యుద్ధం వైపుకు దూసుకు వెళ్తుందా? ఖమేనీ ట్వీట్ అందుకు ఆజ్యం పోసిందా? దాసోహమనండి లేదా చావండి అన్నట్లుగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్నాయా? పరస్పర భీకర దాడులతో ఇరు వర్గాలకు భారీ నష్టం సంభవిస్తోందా? మూడో ప్రపంచ యుద్ధానికి బీజం పడిందా? వెంటనే ఘర్షణలు ఆపాలంటున్న ఐక్యరాజ్య సమితి, అర్థం చేసుకోవాలంటున్న చైనా, రష్యా. దేశాల మధ్య పంతాలు చాలా ఘోరంగా ఉంటాయి. ప్రత్యర్థిని సర్వనాశనం చేసే వరకు, శత్రుదేశ నాయకుడిని అంతం చేసే వరకు వారి ప్రతీకార వాంఛ రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు పశ్చిమాసియా వ్యవహారంలో కూడా అదే జరుగుతోంది. అమెరికా ఎంట్రీతో యుద్ధ తంత్రము మారిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అణు కేంద్రాలపై దాడుల తర్వాత ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరిస్తూ ఖమేనీ చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అయినా ఇరాన్ సైనిక సామర్థ్యం తక్కువగా ఉన్నందున చర్చలకు రావాల్సిన అవసరం ఆ దేశానికే ఉందనే భావనలో అమెరికా ఉన్నట్లుగా అనిపిస్తోంది. మరోపక్క ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై భారీ దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే టెహ్రాన్పై ఐడిఎఫ్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాయి. ఏకంగా 20 ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లతో దాడి చేశాయి. ఈ దాడిలో 30కి పైగా భారీ బాంబులను జారవిడిచినట్లు టెల్ అవీవ్ రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ దాడులు తమ భూభాగాన్ని టార్గెట్ గా చేసుకుని నిల్వ చేసిన క్షిపణులు ఉన్న స్థావరాలపై జరిగాయని తెలిపింది. తమను తాము రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇరాన్ కూడా ధీటుగా సమాధానమిస్తోంది. 5 ఇజ్రాయెల్ నగరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లుగా ఇరాన్ సైన్యంలోని రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను ఛేదించుకుని మరీ దూసుకుపోయి నిర్దేశిత లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించావని చెప్పుకున్నారు. టెల్ అవీవ్, సఫద్, అష్కిలోన్, అష్తోద్, బెయిసన్ నగరాల్లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేశావని ఇరాన్ చెప్పుకుంటోంది. దెబ్బతిన్న ఇరాన్ చూస్తూ ఊరుకోదని ప్రతి ఒక్కరికీ తెలుసు. పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యక్ష ప్రమేయాన్ని ఆ దేశం సహించబోదని, తన ప్రయోజనాలకు భంగం కలిగితే గట్టిగా సమాధానం చెబుతుందని గుర్తుంచుకోవాలి. పరోక్షంగా అమెరికాకు వత్తాసు పలుకుతున్న ఇరాక్, యెమెన్, సిరియాతో పాటు అక్కడి కొన్ని రెబల్ గ్రూప్స్ పై కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం బాగా బలహీనమైపోయిన లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూపు ఏదో ఒక రూపంలో ఇరాన్ కు సాయం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటేనే హెజ్బొల్లాకు అస్సలు పడదు. పశ్చిమాసియాలో 19 చోట్ల ఉన్న అమెరికా స్థావరాలను సంరక్షించుకోకపోతే ఇరాన్తో వారికి కష్టాలు ఎదురుకాక తప్పదు. అక్కడున్న 40,000 మంది అమెరికన్ సైనికులకు తోడుగా మరింత మందిని అక్కడ దించాల్సి రావచ్చు. ఇదంతా కూడా ఇరాన్ దూకుడుకు భయపడే చేయాల్సి వస్తుందని కూడా గుర్తు పెట్టుకోవాలి. మరొక దేశం యుద్ధానికి ఇరాన్కు అనుకూలంగా దిగేటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు కావచ్చు, లేదా లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా కావచ్చు, లేదా గాజా ప్రాంతం నుంచి పనిచేస్తున్నటువంటి హమస్ సాయుధ బృందాలు కావచ్చు, ఇరాన్ మద్దతుతోటి పాలస్తీనాకు మద్దతుగా అవన్నీ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ బృందాలు ఏవైనా అమెరికా స్థావరాల మీద, అదేవిధంగా ఇజ్రాయిల్ మీద కూడా దాడులు చేసేటువంటి అవకాశాలని తోసిపుచ్చలేము. ఇప్పటి వరకు అలాంటి దాడులు అయితే జరగలేదు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోయేట్లయితే ఆ వైపు నుంచి కూడా ఇజ్రాయెల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. ఒక్క ఇజ్రాయెల్నే కాదు, ఈడెన్ గల్ఫ్లో నౌకా రవాణా మీద కూడా యెమెన్లోని హౌతీలు దాడులు చేసేటువంటి అవకాశం ఉందనేది గమనించాలి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మీద మాత్రమే ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ త్వరలోనే తన యుద్ధాన్ని మరికొన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉంది. ఆ సంగతి తెలిసే కొన్ని గల్ఫ్ దేశాలు ఇప్పుడు టెన్షన్ పడిపోతున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ప్రాంతీయంగా తమపై ఒత్తిడి పెరిగిందని ఎమిరేట్స్ దేశాలు, సౌదీ అరేబియా, ఖతార్ అభిప్రాయపడ్డాయి. పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఏం చేయాలన్న దానిపై చర్చించాయి. ఎటువంటి ఉపద్రవానికైనా సిద్ధంగా ఉండాలని సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలు తమ పౌరులను ఆశించాయి. మెయిన్ రోడ్లో ఎక్కువసేపు తిరగొద్దని, ఎప్పుడైనా ఇరాన్ దాడి చేయొచ్చని బహ్రెయిన్ తమ దేశంలోని వాహన చోదకులకు సూచించింది.
కువైట్ దేశం అయితే ఎక్కడికక్కడ బంకర్లు, షెల్టర్లు ఏర్పాటు చేస్తూ యుద్ధం వస్తే తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉంది. అమెరికన్ నేవీ 5th ఫ్లీట్ కు బహ్రెయిన్ కేంద్రంగా ఉండటంతో ఇరాన్ తమపై ఎప్పుడైనా దాడి చేసే వీలుందని ఆ దేశం అనుమానిస్తోంది. పైగా పశ్చిమాసియా దేశాలకు కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు దూరంగా ఉండటంతో ఏదో జరగబోతోందన్న భయం ఆయా దేశాలను వెంటాడుతోంది. అమెరికా జరిపినటువంటి దాడులతో ఒక ఇరాన్లో ఉన్నటువంటి జనమే ఇప్పుడు భయపడుతున్నారు. కానీ ఇరాన్ చేసినటువంటి హెచ్చరికతో ప్రపంచంలో అమెరికన్ ఎక్కడ ఉన్నా కానీ ఎవడొచ్చి తమనేం చేస్తాడో అనేటువంటి భయంతో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికన్లు కూడా ఇప్పుడు వణికిపోతున్నారు. అందువలన ఈ పరిస్థితిని మరి డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ పరిగణలోకి తీసుకుంటుందా అనేది పెద్ద సమస్య. తీసుకోవాల్సినటువంటి అగత్యం కూడా ఏర్పడినట్లు కనిపిస్తోంది. రష్యా, చైనా నేరుగా ఇరాన్ పక్షాన వహిస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అమెరికా దాడుల్ని ఇప్పటికే రష్యా విదేశాంగ శాఖ ఖండించింది. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్పై అమెరికా దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా అక్కడ చర్చకు వచ్చినప్పుడు ఇరాన్ పక్షం వహించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి మసూద్ రష్యా పర్యటనలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. రష్యా, ఇరాన్ మధ్య పరస్పర సహకార ఒప్పందం ఉన్నప్పటికీ రక్షణ రంగంలో మాత్రం ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదు. అయినా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రత్యేక జోక్యం చేసుకుంటే ఉక్రెయిన్ వ్యవహారాల్లో పాశ్చాత్య దేశాలు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని రష్యాకు బాగానే తెలుసు. అందుకే దౌత్య ఒత్తిడి తప్పితే యుద్ధానికి దిగకపోవచ్చు. వాళ్ళు చైనా, యునైటెడ్ మన రష్యా వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు, ఆయుధ సామగ్రి ఇరాన్కి ఇవ్వచ్చు, కానీ డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. చైనా స్టెబిలైజ్ అవ్వడానికి తన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్లో ఉంది. వాళ్ళకి ఎకనామిక్ స్టెబిలిటీ చాలా ముఖ్యం. ట్రేడ్ వార్స్ యునైటెడ్ స్టేట్స్తోని జరుగుతున్నాయి. అటువంటప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఒకవేళ ఇరాన్ మూసివేస్తే చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానివలన ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ మొత్తం వరల్డ్లో పెరుగుతుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా వాళ్ళు దీంట్లో భాగం పంచుకోవాల్సి వస్తుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికన్ స్థావరాలపైన ఇరాన్ దాడులు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇజ్రాయెల్ కంటిన్యూస్గా ఇరాన్ మీద దాడి సలుపుతూనే ఉంటుంది. కానీ ఇద్దరి స్థోమత యుద్ధ సామగ్రిలో తక్కువైంది, ఇద్దరికీ బాగా నష్టం జరిగింది. ఇది కొన్నాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది వరల్డ్ వార్ 3గా మారదు. మిగతా స్టేట్స్ డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. డిఎస్కలేషన్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కానివ్వండి, భారతదేశం లాంటి న్యూట్రల్ కంట్రీస్ త్వరగా ఇది డీఎస్కలేట్ కావాలని, శాంతి భద్రతలు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాయి. పశ్చిమాసియా వ్యవహారంలో చైనా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రమాదకరమైన తప్పిదాలు చేస్తోందని డ్రాగన్ కంట్రీ అంటోంది. అగ్నికి ఆజ్యం పోయటం సరికాదని కూడా హెచ్చరిస్తోంది.